ఏముంది ఇంత బా పాడుతున్నారు. ప్రజలందరూ గూడా మీకైతే ఇన్ని లైక్స్‌లు కొడుతున్నారు. మీరు పెట్టిన వెంటనే మీ పాట ఎప్పుడెప్పుడొస్తానని హ్మ్. అందరూ ఎదురు జూస్తూ ఉన్నారు. వాళ్ళు పెట్టే కామెంట్‌లకి ఇంకా పాడాలనే ఆశ. హుహు. అందరూ అమ్మని చేస్తారు నన్ను కదా! శారదమ్మని జేసేసారా? శారదమ్మని చేస్తారు. అందరు నా బిడ్డలు. ఓకే. అమ్మ, అమ్మ, అమ్మ హ్మ్. ఈ పాట బావుందమ్మా. చాలా వింటుంటే ప్రశాంతంగా ఉందమ్మా. ఇంకా వినాలనిపిస్తుందమ్మా. మాకెన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి మర్చిపోవాలనిపిస్తుందమ్మా. ఎన్ని బాధలున్నాయి మాకు అలా కామెంట్లు పెడుతుంటే నాకు చాలా, చాలా, చాలా సంతోషంగా ఉంటుంది. ఓకే. ఎందుకంటే నా నా రాగానికి కూడా ఇంతలాగా సపోర్ట్ చేసి, ఇంతలాగా ఉన్నోళ్ళకి కూడాని చాలా నేను ఓకే. ఫీల్ అవుతాను. కానీ ఫస్ట్ మీరు ఇలా పాట పాడి సోషల్ మీడియాలో పెట్టాలనే ఆలోచన ఎలా వచ్చింది అసలు? అంటే నేను వంట చేస్తుండగా ఇదే ఈ పాట పాడాను. హ్మ్. ఆ రాగం తీశాను. ఏదంటే అది సమయానికే సెలవేయిక ఆ రాగం తీశా. హ్మ్. అబ్బాయి నేనెప్పుడు పాడుతుంటాను గానీ, మేము దేవుడి పాటలు పాడుతాము. ఆ రాగము వేరేగా ఉంటది కదా! హ్మ్. విని విని ఆడికి అలవాటయిపోయింది. ఇది కొత్తగా అనిపించింది హ్మ్. వాడికి. "అమ్మ ఒకసారి పాడమ్మా" అనేసన్నాడు. పాడాను. "కూర్చోమ్మా" అని చెప్పా. హ్మ్. ఆ పాటలో మీరు చూసారో లేమో వంట చేసుకొని సింపుల్‌గా ఉన్నాను.